మరొక మాట మీకు చెప్తా ఉంటాను. మరి దేవుడు ఎందుకండి పాపం చేసే వాళ్ళని అలా వదిలేస్తున్నాడు? దేవుడు ఎందుకండి తప్పులు చేసే వాళ్ళని అలా వదిలేస్తున్నాడంటే వాళ్ళని వదులుతున్నాడని మాత్రం మీరు అనుకోవద్దు. అసలు ఎందుకు మనలో ఈ క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఒక మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో ఒక సందర్భం మనకు ఉంటుందండి. 8వ అధ్యాయం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా ఏం చేస్తున్నారండి? దుష్క్రియలు చేయుదురు. ఎంత చక్కగా చూసారా? మనం చేసినటువంటి దానికి వెంటనే శిక్ష కలగకపోవటం చూసి హృదయపూర్వకంగా వెళ్తున్నామంట తప్పులు చేయడానికి. వెంటనే మనకి పనిష్మెంట్ రాకపోవటం చూసి హృదయపూర్వకంగా పరిగెడుతున్నామంట పాపం చేయటానికి, దుష్క్రియలు చేయటానికి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత పెద్ద స్కామ్ అయినా కానీ కనిపించకుండా ఉన్న ఆధారాలు తీసేవారు చాలామంది ఉన్నారు, మనకు కనబడుతుంటారు అక్కడక్కడ. కానీ మీకు విషయం చెప్పమంటారా? సామెతల గ్రంథంలో 15th చాప్టర్ ప్రోవెర్బ్స్ 15:3 3వ వచనం మనం చూస్తే కనుక అక్కడ ఒక మాట ఉందండి, మనం చూద్దాం. సామెతల గ్రంథం 15:3 వచనం మనం చూస్తే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. తర్వాత మనం చూస్తే ఏమనుందండి, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచున్నును. నువ్వు మంచి చేసినా కానీ చెడు చేసినా కానీ, మంచి వ్యక్తిగా ఉన్నా కానీ చెడు వ్యక్తిగా ఉన్నా కానీ, ఎలా ఉన్నా కానీ దేవుని కన్నులు ఏం చేస్తున్నాయంట? మనల్ని చూస్తున్నాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని కన్నులు స్వయంగా మనల్ని చూస్తున్నాయి అనే విషయం దయచేసి 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 మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు అన్నీ వరుసగా పెట్టి ఒకేసారి ఇచ్చేస్తారండి మనకి ఇవ్వాల్సినటువంటిది. ప్రతిదానికి సమయం ఉంది కదా. ఎందుకు వెంటనే మనకి పనిష్మెంట్ ఇవ్వట్లేదంటే ఆయనలో ఉన్నటువంటి దీర్ఘశాంతము అంత గొప్పది. వెంటనే పనిష్మెంట్స్ ఇచ్చుకుంటూ పోతే అందరూ పాపాత్ములే. కనుక అందరూ మారు మనసు పొందాలని, అందరూ దేవుని గురించి తెలుసుకోవాలని, అందరూ నిజమేంటో అబద్ధమేంటో గ్రహించాలని, ఏది మాయో ఏది మంచిదో తెలుసుకోవాలని దేవుడు ఏం చేస్తున్నారయ్యా అంటే, ప్రకటన గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయంలో 21వ వచనంలో మనకి దేవుడు ఒక చక్కటి విషయాన్ని తెలియచేస్తున్నారు. ఆ మాట కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అంటే మారు మనసు పొందటానికి, మన జీవితాలు మంచిగా తీర్చుకోవడానికి, మన జీవితాలు మంచిగా మార్చుకోవడానికి దేవుడు మనకి ఒక చక్కటి అవకాశాన్ని, సమయాన్ని ఇస్తున్నారు. కనుక మించిపోయింది ఏమీ లేదు. మలినమైనటువంటి లోకంలో ఉన్నవారిని కాకుండా మంచి మనసున్న యేసయ్యను చూడండి. మంచి మనసున్న యేసయ్య మనకు నేర్పించినటువంటి మంచి విషయాలను ధ్యానించండి, అభ్యసించండి, అవగాహన కలిగి జీవించండి. ప్రతి ఒక్కదాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని మలినమైన లోకంలో ఉన్నటువంటి మరి మాయమైపోయే ఆస్తుల కొరకు, మాయమైపోయే ఈ జీవితంలో ఆరాటపడకండి. ఆరాటపడకుండా మనకి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. ఏంటంటే అది మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి. శారీరకంగా మనం ఎన్ని సంపాదించినా అవన్నీ కూడా ఒకానొక రోజున మాయమైపోతాయి. మనం చూస్తూనే ఉన్నాం చాలామందిని, గొప్పవారిని, ధనవంతుల్ని, పేదవారిని, సినీ యాక్టర్స్ని, బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటూ ఉంటారు, వాళ్ళని, ధనవంతుల్ని, ఐశ్వర్యవంతుల్ని, అంతస్తులు కలిగినటువంటి వారిని, ఆస్తులు కలిగిన ఎంతోమంది మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒకానొక రోజున మన కంటికి కనిపించకుండా మాయమైపోయిన వాళ్ళు ఉన్నారు, మాయమవుతున్నటువంటి వారు ఉన్నారు, భవిష్యత్తులో మాయమైపోయేవారు ఉన్నారు. వాళ్ళే కాదు, మనం కూడా, పేదవాడైనా భాగ్యవంతుడైనా,
ధనవంతుడైనా దరిద్రుడైనా, ఆస్తి గలవాడైనా ఎంత తక్కువ స్థితిలో ఉన్నవాడైనా, ఎవరైనా కానీ ప్రియులారా, ఒకానొక రోజున వస్తుంది. ఆ రోజు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టవలసిన అవసరం వస్తుంది. ఆ రోజున ఈ శరీరం మీద ఉన్నటువంటి నూలు పోగు కూడా మనం తీసుకెళ్ళలేము. శరీరాన్ని తీసుకెళ్ళట్లేదండి మనం. శరీరం ఇక్కడే పాతి పెట్టబడుతుంది, సమాధి చేయబడుతుంది. ఆత్మ మాత్రమే మంచిగా ఉన్నటువంటి వారు వెళ్ళవలసిన ప్లేస్కి, చెడుగా ఉన్నటువంటి వారు వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్తుంది. కనుక ప్రియులారా, తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష కలగట్లేదు, వారు బాగా అభివృద్ధి పొందుతున్నారు మీరు చూడకండి. వాళ్ళకి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నారు. నీకు ఆల్రెడీ ఇచ్చారు, నువ్వు ఉపయోగించుకున్నావు, దేవుని సన్నిధిలోకి వచ్చావు, నువ్వే గొప్పవాడివి బాగా ఆలోచిస్తే. కానీ మనం అశాశ్వతమైనటువంటి ఆ ధనం మీద నమ్మకం ఉంచి దాని కొరకు పరిగెడుతున్నామండి. అశాశ్వతమైనటువంటి బంధాల మీద మనం నమ్మకం ఉంచి దాని కొరకు పరిగెడుతున్నామండి. బంధాలైనా, ఆస్తి అయినా, మనుషులైనా, ఎవరైనా కానీ ప్రియులారా, అవసరం ఉన్నంత వరకు చక్కగా వాడుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత అలా నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కనుక ఈ మాటలు మీ అందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, పరిశుద్ధ మహోన్నత, ఇప్పటి వరకు అనేకమైన విషయాలు మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారం నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా ప్రభు మేము అందరం కూడా నడుచుకున్నట్లుగా కృపలో బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కురిగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభు, ఈ పరిచర్యకు నమ్మకంగా పాలుభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిర నిర్మాణంలో మా తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. దేవుడు ఎవరు షార్ట్ ఫిల్మ్ మా తండ్రి, అనేక మంది హృదయాలకు కనువిప్పు కలిగే విధంగా తండ్రి ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి. ప్రతిదీ మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. తదుపరి సెషన్స్లో కూడా ప్రభు మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా నడిపించమని, జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ఉన్నాలండి. సిస్టర్స్ నెక్స్ట్ సెషన్ జరిపించవలసిందిగా మనం చేసుకుంటున్నాను. ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ వందనాలండి.